గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తయి 7 నెలలు కావస్తోంది. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలపై ఓ స్పష్టత అయితే రాలేదు. రాష్ట్రంలో కులగణన జరిగాకే కొత్త రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ఆయా కులాల నుంచి వస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గ్రామీణ ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ లిస్టుల ఆధారంగా తుది డ్రాఫ్ట్ కు రూపకల్పన చేయాలని షెడ్యూల్ సిద్ధం చేసింది. ఈ అడావుడి చూసి ఈ ఏడాది నవంబర్లో లేదంటే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుతోంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే కులగణన ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. తెలంగాణ శాసనసభకు గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు తాము అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతామని ప్రకటించింది కాంగ్రెస్. ఆ తర్వాత స్థానిక రిజర్వేషన్ సవరించి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కులగణనకు అనుకూలంగానే హామీలు ఇచ్చింది. జాతీయ కాంగ్రెస్ విధాన నిర్ణయంలో భాగంగానే తెలంగాణ పీసీసీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చింది. ఇటీవల సర్వై పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు రాజ్యసభ మెంబర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సమగ్ర కులగణన చేపట్టాలి, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీల పదవీకాలం తీరినప్పటి నుంచి పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళింది. జూలైలో జిల్లా పరిషత్, మండల పరిషత్ల పదవీకాలం కూడా పూర్తయింది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఆ వెంటే మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 12,993 గ్రామ పంచాయతీలు, 32 జిల్లా పరిషత్తులు, 540 మండల పరిషత్లు, వీటి పరిధిలో వార్డు సభ్యులు, వీటి పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగాలి. ఇంకోవైపు వచ్చే ఏడాది జనవరిలో నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం కూడా పూర్తి కావస్తోంది. 147 నగర పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లు ఉన్నాయి వీటిలో. ఈ నేపథ్యంలోనే అటు గ్రామీణ, ఇటు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ తన హామీని నిలబెట్టుకొని కులగణన త్వరగా పూర్తి చేస్తుందన్న అంశంపై చర్చ అయితే జోరుగా జరుగుతోంది. ప్రతి 10 ఏళ్లకు ఓ మారు జరిగే జనాభా లెక్కలు దేశంలో ఈసారి జరగలేదు. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కింపు జరగాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలైతే కాలేదు. సరైన సమయంలో జనాభా లెక్కలను పూర్తి చేస్తామని కేంద్రం అయితే చెబుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కులగణనను మరి ఏ ప్రాతిపదికన చేస్తారన్న అంశంలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి కొన్ని రాజకీయ పార్టీలు, దేశంలోని కొన్ని రాష్ట్రాలు కులగణనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలంటే ఇప్పటికిప్పుడు చేతిలో ఉన్న సమాచారం 2011 లెక్కలే. జనాభా లెక్కలు జరిగి ఇప్పటికే 13 ఏళ్లు గడిచిపోయింది. కొత్త జనాభా లెక్కలు తీయాల్సి ఉన్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా జనాభాను ముఖ్యంగా కులాల వారిగా ప్రభుత్వం చేపడుతుందా అన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది. జనాభా లెక్కల కోసం అటు కేంద్రం తన బడ్జెట్ లో గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో చేసిన కేటాయింపులు సంతృప్తికరంగా లేదన్న విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణన ఎప్పుడు మొదలవుతుంది, ఎన్నటికీ పూర్తవుతుంది, స్థానిక సంస్థలకు ఎప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రశ్నలకు జవాబులు ఇంకా దొరకాల్సి ఉంది.